గురుకుల విద్యార్థుల కండ్లల్లో కారం కొట్టిన సిబ్బంది రంగారెడ్డి శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారు. మంచి నీటి సమస్య కూడా ఉంది. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే 10వ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు. సీఎం రావాలని, సమస్యలు పరిష్కరించాలని రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేసిన విద్యార్థులు డ్యూ మీద కూడా నమ్మకం లేదన్న విద్యార్థినులకు భరోసా కల్పించిన పోలీస్ అధికారి వారం రోజుల్లోగా వారి సమస్యను సీఎంఓ ఆఫీస్కు పంపించి సమస్యను పరిష్కరించేలా చూసుకుంటానన్న పోలీస్ అధికారి ఇక్కడ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ ఫోన్ తెచ్చుకుంటే ఏమన్నా సార్ తీసి ఇచ్చి పంపించి సార్ ఎవరికైనా చెప్పిరా సార్? చెప్పలే సార్. ముగ్గురు అమ్మాయిలు ఫోన్ తెచ్చుకోరు, తెలిసి తెచ్చుకోరు, ఫోన్ తెచ్చుకోరు. మళ్ళీ 3 times ఛాన్స్ ఇవ్వాలి, తెచ్చుకోకండి అమ్మా అని తీసి ఇచ్చి పంపించేసారు. వాళ్ళకి ఇంటర్ లో కూడా అక్క వాళ్ళు ఫోన్ తెచ్చుకుంటే వాళ్ళని ఏమనలే, వాళ్ళని కంటిన్యూ చేసారు. ముగ్గురు అమ్మాయిలు తెలియక 8th క్లాస్, మేము 9th ఉన్నప్పుడు వాళ్ళు 8th క్లాస్ లో ఫోన్ తెచ్చుకుంటే టీసీలు ఇచ్చి పంపించారు వాళ్ళని. లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా? ఓకే, మీ పై అధికారులు ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చిరా? వచ్చింది, జీసీటీవీ వచ్చింది. జీసీటీవీ వస్తే ఎవరు రారు మా దగ్గరికి. కేజీబీస్ కి విజిట్ కావాలి, వీళ్ళు విజిట్ కావాలి వీళ్ళని కేజీబీస్ కి. వద్దు నేనుంటాను, ఇంత ఎంత చెప్పినా పర్లేదు, ఇంత అన్ని కావాలి మాకు. ఏం చేస్తారు మీరు? వద్దు మాకు వద్దు, మీరు కూడా చేంజ్ కాండి. జీసీడీఓ చేంజ్ కావాలి. జీసీడీఓ పట్టించుకోదు, వస్తుంది అటు ఇటు క్లాసులో తిరుగుతుంది, పోతుంది. ఏం చెప్పాలి జీసీడీఓకి? 10th వాళ్ళు మేడం సాంబార్ మంచిగా లేదంటే లాస్ట్ వచ్చి మా దగ్గర మీరే చెప్పిరు. ఎందుకు చెప్పిరు? మీకు ఏం పెట్టలే మేము అంటే ఏం పెట్టలేము, చెప్పలేక భయం సార్. ఏమని చెప్పాలి? కొడతారని మార్కులలో చూపిస్తారు, మాకు మార్కులు తక్కువ వేస్తారు. మొన్న తెలుగు సిబిటీలో 13 వచ్చినాయి నాకు, అంతరాష్ట్ర 13. లెసన్ చెప్పండి, ఏ సబ్జెక్ట్ ఓన్ గా రాస్తారు. లెసన్ చెప్తుంది, ఏం రాస్తాం మేము? చెప్పాలి లెసన్ అసలు. అన్ఫార్చునేట్ గా ఎగ్జామ్ పెడతా ఉంటది, వస్తుంది రేపు ఎగ్జామ్ పెడతా 2 లెసన్ చదువుకుంటా ఉంటది. ఏం చదువుకుంటాం సార్? అప్పుడు మేము ఓన్ గా రాయాలన్నా సరే మాకు లెసన్ అర్థం కావాలి. లెసన్ అర్థం కాదు, తెలుగులో ఇంగ్లీష్ లోనే చెప్తారు, తెలుగులోనే చెప్తారు. సారీ, మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగులో చెప్తారా? నేను ఇంగ్లీష్ లో రీడింగ్ నేను చదువుతా.